Audio Jungle. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేకా బేజా ఎలా తయారు బేజాని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉడికించుకోవాలి 5 నుంచి 10 నిమిషాల మధ్య. ఇలా ఉడికిన తర్వాత మనము 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మేకా బాజా నీట్గా అవుతుంది, గుజ్జు కాకుండా ఉంటుంది. ఇలా ప్యాన్ వేడెక్కగానే సరిపడా నూనె పోసుకోవాలి. ఇలా నూనె వేడెక్కగానే కట్ చేసి పెట్టుకున్న బేజాన్ని వేసి కలుపుకోవాలి. ఎక్కువగా కలపెట్టద్దు. ఇలా 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి స్లో ఫ్లేమ్. ఇలా అయిన తర్వాత చిన్నగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, చేదు వస్తుంది. ఇలా వేసి కలుపుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. కొద్దిగా కారం వేసి, కొద్దిగా అంతా ఉప్పు వేసి ఇదంతా కలిసేలా కలుపుకోవాలి. కొద్దిగా అంతా పుదీనా, కొద్దిగా అంతా కొత్తిమీర, ధనియాల పౌడర్, కొద్దిగా అంతా గరం మసాలా, ఇలా అంతా వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, మేకా బేజా రెడీ. వేడి వేడి బేజా కళ్ళు. సూపర్ ఉంది.